నా సౌత్ ఇండియా టూర్ ఆన్ బైక్లో వి హావ్ ఫైనల్ రీచ్ ఫ్రమ్ మైసూర్ ప్యాలెస్ టు బెంగళూరు అట్ 8:30 in the night. సో నా ముందర లెఫ్ట్ సైడ్ చూస్తుంటే ఎదవనారు ఎదవ వల్ల ట్రాఫిక్ అంతా ఇరుకుంది. అట్లా అని వీడి వల్లే అనే కాదు, బెంగళూరు ట్రాఫిక్ గురించి అందరికీ తెలిసిందే. సో రైట్ నౌ నేను చల్లగడ్డ దగ్గరే ఉన్నా అండ్ నా ఫ్రెండ్ రూమ్కి వెళ్ళాలంటే ఇట్ టుక్ మీ అరౌండ్ 3 hours, 22 kilometers ట్రావెల్ 3 hours ఏదో పట్టింది. అట్లా ఉన్నది ట్రాఫిక్ బెంగళూరులో. సో ఇంత దరిద్రమైన ట్రాఫిక్, ఇంత టార్చర్ నేను ఎక్కడ పడలేదు. ఇంకోసారి లైఫ్లో బెంగళూరు వెళ్ళకూడదని ఫిక్స్ అయిపోయినా. ఇంకా ఇదే లాస్ట్ వీడియో బెంగళూరులో, ఇంకా నా లైఫ్లో ఎప్పుడు పోను. సో వీడియో చూడండి, ఎంజాయ్ చేయండి. అదిదా మ్యాటర్, అదిదా సార్. బెంగళూరు మెట్రో బ్రో, అందులో పోతే ఏం లే, ప్రశాంత ఒక చోటకి ఎటువంటి ట్రాఫిక్ స్టాప్స్ లేకుండా వెళ్ళిపోవచ్చు. 22 kilometers బ్రో. మనము సిటీ అటు సైడ్ వెళ్ళాలా, మనం ఇటు సైడ్ నుంచి అటు సైడ్ వెళ్తున్నాం. 6.5 hours later. అమ్మా బ్రో, నా వల్ల కాదు బ్రో. బెంగళూరు ప్రాణం పిప్పి తీస్తుంది అసలు. స్టిల్ 33 minutes, హాఫ్ అన్ అవర్ రైడ్ ఉంది ఇంకా. అది ఛత్రి ఛత్రి అంటాను. అది అది ఛత్రి ఛత్రి అంటాను. రే ఎక్కడ్రా? మా హోటల్ అనిపోయినాయి, చేతులు నొస్తానేమో, అర్థం కావట్లేదు. అంటే నువ్వు చెప్పిన లొకేషన్ వచ్చిన కొంచెం ముందరికి రారా, ఏడ అబ్బా అదో కనపడినా. కిందికి రామో, ఏమనుకోకరా. అరే కిందికి రావద్దు, ముప్పైకి రాలేదు. కిందికి రామో, ఏమనుకోకరా. అరే కిందికి రావద్దు, ముప్పైకి రాలేదు. భజన నిజానికి భజన. మీరు గొప్పోళ్ళు ఏం గొప్ప, నేను గొప్ప. బాగా ఉంటుంది కానీ నైట్ టైం ఎట్టుంటుందో అని ఆలోచిస్తాను. బిర్యానీ బెంగళూరు దట్టమైన ట్రాఫిక్లో ఎగబడి కొట్లాడి తెగించి యుద్ధం చేసి మన RC 200 రైడ్ చేసుకుంటాము. మా ఫ్రెండ్ రూమ్కి పోయినాము. నా చేతులు వాసిపోయినాయి చూడండి, ఈ చెయ్యి లెఫ్ట్ హ్యాండ్, ఈ రైట్ హ్యాండ్ వాసిపోయినాయి బ్రో. మా ఫ్రెండ్ చూపిస్తానే కదా సాయిరోహిత్ బ్రో, రూమ్ ఉంది కాబట్టి నాకు ఊపిరి ఆడుతుంది, లేకపోతే రోడ్డు మధ్యలో నా బాడీ కనబడింది మీ అందరికీ. మా థ్యాంక్స్. ఇప్పుడు అక్షతాకి వచ్చినాయి మీరు. సాయిరోహిత్ పార్టీ బెంగళూరు. ఐ హేట్ యూ బెంగళూరు. అమ్మా టార్చర్ ఇది. సేమ్ ఆఫ్టర్నూన్ మైసూర్ కూడా గుండు పొలవ్ ఇట్లే ఉండేది, సేమ్ ఎగ్జాక్ట్లీ గుండు పొలవ్. మా కాక్టైల్ తాగుతాను, కాక్టైల్. Tomorrow. మెల్లగా అయింది మా పొద్దునే యాక్సిడెంట్లు. ఇక్కడ నేను పొద్దున్న లేచినప్పుడు చూసాను, అందరూ సైడ్ బ్యాగ్లు తెచ్చి అందరూ ఎథిక్యూషన్ ఫీలింగ్ ఇస్తున్నారు. అందరూ సాఫ్ట్వేర్లు పోతా, ఇక్కడ బేకన్నా కొడుకులు మేమే. సౌత్ ఇండియా టూరు ఆ టూరు చేసుకుంటా తిరుక్కుంటాను. ఏముండా మావాడు కూడా సాఫ్ట్వేర్, మేమే హార్డ్వేర్ అంటే జిమ్ బాయ్. ఇట్లా అమ్మా సార్, ఇట్లా షర్ట్ చినిగిపోయింది. గ్యాంగ్ మన టిఫిన్ వచ్చింది, ఆలూ పరోటా విత్ చట్నీ కర్డ్. ఓకే మా పోయి మళ్ళీ వచ్చేసా. ఓకేనా, దర్గా హజరత్ తవకల్ మస్తాన్ అలీ దర్గాకి అయితే వెళ్తున్నాము. నేను ఈ 12 days మన సౌత్ ఇండియా టూర్ ఆన్ బైక్లో ఇంత కష్టపడలేదు. ఈ బెంగళూరు ట్రాఫిక్లో వచ్చి నేను చల్లగడ్డ నుంచి నా ఫ్రెండ్ రూమ్ వాళ్ళకు వచ్చే కల్లా బ్రుక్ఫీల్డ్కి ఎంత కష్టపడ్డా అంటే అంత కష్టపడ్డా. నొప్పికి తట్టుకోలేకపోయినా నేను, అంత నొప్పి బ్రో. అసలు ఈ బెంగళూరు వాళ్ళు ఎట్లా రైడ్ చేస్తున్నారో ఈ ట్రాఫిక్, ఏమో నాకైతే అస్సలు అర్థం కావట్లేదు. భయం వేస్తుంది నాకు లిటరల్ ఇప్పుడు ఈ ట్రాఫిక్లో మళ్ళీ రైడ్ చేయాలా ఏంది అని. వా, బెంగళూరు వెదర్ మాత్రం సూపర్ అబ్బా, అది మాత్రం ఒప్పుకుంటా. మీ బైక్కి మీరు ఎంత కేర్ చేసుకుంటే మీకు రిటర్న్లో అదే మీకు అంత పర్ఫార్మెన్స్ అనేది ఇస్తుంది. మీరు చెత్తగా చూసుకుంటే అది మీకు పర్ఫార్మెన్స్ అస్సలు లేదు, రిపేర్ల మీద రిపేర్లు వస్తూ ఉంటాయి. ట్రీట్ యువర్ బైక్ లైక్ అ వైఫ్, యూనో, డోంట్ ట్రీట్ హర్ లైక్ అ గర్ల్ ఫ్రెండ్, ట్రీట్ హర్ లైక్ అ వైఫ్. మంచిగా చూసుకోండి, మంచిగా తినిపెట్టండి, ఏం కావాలంటే అది ఇచ్చేస్తామనండి టైం టు టైం, చాలు. షీ విల్ బి వెరీ గుడ్ విత్ యూ. సింపుల్ లాజిక్. నెక్స్ట్ ఇప్పుడు ఎట్లా వెళ్ళాలి? అమ్మ ఫుల్ ట్రాఫిక్ ఉంది అబ్బా, రెడ్ లైను.
మ్యాప్స్లో రెడ్ లైన్ అంటేనే నాకు దడలు పుడుతున్నాయి. యూ కెన్ ఇమాజిన్ హౌ స్కేర్డ్ ఐఎమ్ ఆఫ్ బెంగళూరు ట్రాఫిక్. One eternity later. ఆటోలో వెళ్తున్నాం మెట్రో స్టేషన్కు. మెట్రో స్టేషన్ నుంచి వీల్ గో టు ఎక్కడికి మావా? యూబీసీ మాల్, యూబీసీ మాల్కి పోతున్నాం. అది ఎక్కడుంది? కబ్బన్ పార్క్, ధ్రువ. ధ్రువ. ఎవరు మెట్రోలో ఎక్కింటే మెట్రో లోపల గుట్కా తింటాడు, నమ్ముతాడు. డోర్ ఓపెన్ కాలే ముజ్జం అనుకుంటేవాడు. కొద్దిసేపు నింటే అద్దం మొదలు ముంబెట్టాడు. మెట్రోలో గుట్కా అయిందిరా సాంగి. స్ట్రెస్సా? మీ మెట్రో ఎక్స్పీరియన్స్ ఎట్టున్నది బ్రో? విజయమల్లె దగ్గరికి వెళ్తున్నాం ఇప్పుడు. ఇక కింగ్ ఫిషర్ టవర్స్ దగ్గరగా. ఎస్. మా ఏముంది, ఏం చూసినాం ఇప్పుడు? కింగ్ ఫిషర్ టవర్స్. ఏంది కింగ్ ఫిషర్ టవర్స్ ఏడుంది? ఈ అమ్మ అంత పైన గిట్టకొట్టాడు బ్రో వాడు ఇల్లు. కింగ్ ఫిషర్ టవర్స్. నన్ను చిన్నపిల్లని చేస్తున్నాడు బ్రో. బా ఏంది బ్రో అసలు క్రేజీ. మెట్రో నుంచి యూబీ సిటీ వరకు వాక్ చేసుకుంటా పోతాను. వాకింగ్ ఎక్సర్సైజ్ యూనో. కండ చూపి మా కండ 2 ప్లేట్లు బజ్జీలు 2 ప్లేట్లు వడలు దింగి నిమిషం ఇప్పుడు. 2 ప్లేట్లు బజ్జీలు 2 ప్లేట్లు వడలు దింగి నిమిషం ఇప్పుడు. మళ్ళీ మాల్లో తినాలంటే పైసలు ఖర్చు ఎక్కువ పోతాయి. అందుకే ఆడే హెవీగా తినేసి ఇక్కడ లైట్గా తిందామని. కానీ అడిగిస్తున్నాం. 10 నుంచి నాకు పిడి కొడతాంది, ఇప్పుడు వాళ్ళకి కొడాలా. 10 నుంచి నాకు పిడి కొడతాంది, ఇప్పుడు వాళ్ళకి కొడాలా. లేదు, నా బ్యాంక్ పనిచేయట్లే. కావాలంటే బోగులైనా అడిగిపిస్తా కానీ నేను మాత్రం కట్టను ఇప్పుడు. సూపర్ చిల్. వెళ్దాం రా. లగ్జరీ ఉన్నట్టుంది మా. ఇది లగ్జరీ. ఇది ఇంకా ఆడిపోతా అసలు. ఇంకా నెక్స్ట్ ఇంకా పోయి అసలు కరెక్ట్ మాలేనా మనం వచ్చింది? యూనివర్సిటీ మాలేనా ఇది? ఏ కరెక్ట్ మాలేనా వచ్చింది? కొత్త ఉంటుంది ఒకసారి. నా డౌట్ వస్తుంది, ఈ మాల్ కాదే మరి. అది మధ్యలో గడ్డి చెట్లు అన్నీ వస్తాయేమో. పైకి అయిపోతే అదో చూడ పైన బొమ్మ ఉంది, నీకు అనిపించింది? ఏందిరా ఇవన్నీ? ఏంద్రా ఎవరు లేరు రా. అరే వచ్చిందాం రా. వచ్చిందరే మళ్ళీ వచ్చినాం తిరిగి. ఏంలా ఇట్లా చక్కగా పోయేసి మళ్ళీ అట్లా తిరుగుతుంది లోపలికి పోతాం. అసలు ఈ మాల్ గురించి నేను ఎంత కన్ఫ్యూజ్ అయిపోయానంటే, ఇంత కన్ఫ్యూజన్ నేను లైఫ్ గురించి కూడా అంత కన్ఫ్యూజ్ అవ్వాలి. ఈ మాల్ గురించి అంత కన్ఫ్యూజ్ అయిపోయాను నేను. అవునా? ఏ అటు ఉందిలే. A few moments later. ఏమో ఎంతో తెలిసినట్టు పిలుచుకొని వచ్చినాము. ఎట లోపలినేమో అంటే ఈ సేమ్ ప్లేస్కి వచ్చినాం రా. అదరా ఆ టోపీ ఆడుంది. అది ఏంది టోస్కానో టోస్ట్ బ్రెడ్ టోస్ట్ అడిగి వచ్చినాము తిరిగి. ఆ దారి నుంచి ఎంట్రీ తిరుక్కొని వచ్చినాము. మళ్ళీ అదే దారికి వచ్చి వెతుకుతున్నాం అసలు మాల్ యాడుంది ఏంది ఏది కింద ఏంది ఉన్నాయో మళ్ళీ అటు పక్క. అదో చూడు, రాడో గీడో ఈ అండర్ గ్రౌండ్ ఉందిరామో వేసుకుని. వాచ్ 6,000 7,000 నా బడ్జెట్.
ఉంటే తీసుకుంటాం. రాడో వాచ్ పేపరా ప్లాస్టిక్ కవరు ఏదైనా సరే వాచ్. రాడో అది ఏం గడపనా పైవిచ్చిడు. శివాజీ నగర్ పోతే వాడు 1200 ఇస్తాడు. అసలు ఈ మాల్లో షాప్స్ వెతుక్కోవడానికి మనకు టైం పడింది అసలు. అంటే అనుకోండి ఇంకా ఎంత కన్ఫ్యూజన్ ఉంది. అవునమ్మా నాకేం లేదు, ఆయన ఖచ్చితంగానే ఉన్నా. నువ్వు లోకలా? ఆయన ఖచ్చితంగానే ఉన్నా. నాన్న లోకల్ అంటా? మాకు ఒకసారి కన్నడలో చెప్పు ಎಷ್ಟು లోకల్. కన్నడ గుర్తు. గాయస్ ఎటువంటి లూయి విఠాన్ ఉంది. లూయి విఠాన్ ఆ బ్యాగ్ మినిమం లేదంటే ఒక 3 లక్షలు పడుతుంది మా. మీకు తెలియనిది ఏంటంటే వాళ్ళు కొనేది 4000కి, వాళ్ళు అమ్మేది 20,000కి. ఆ బ్రాండింగ్ కోసం పెట్టేయాలి డబ్బులు. లూయి విఠాన్ అండి. ఇక్కడ మనకు అంతా లగ్జరీ మాల్ పోయి ఇది కడపలో ఆర్ఎస్ఆర్ స్క్వేర్ మాల్ మాది కాదు ఇది. ఇక్కడ తప్పిపోకూడదు, అది గుర్తుపెట్టుకో ఫస్ట్. తప్పిపోకూడదు, తప్పిపోతే మళ్ళీ దొరకం. ఇక్కడ మేము కిందికి వెళ్దాం అనుకుంటే లూయి విఠాన్ దగ్గరికి అటు తిరిగి మళ్ళీ ఇడికి వచ్చాం. లిఫ్ట్ ఉంది కూడా, లిఫ్ట్ ఉంది కూడా. 13th ఫ్లోర్ అంటే ఇక్కడ 13 ఫ్లోర్స్లో ఉన్నాయి అన్ని. 13 ఫ్లోర్లు. స్టార్టింగ్ వచ్చినాం మళ్ళీ స్టార్ట్ అటు తిరిగి మళ్ళీ స్టార్టింగ్ వచ్చినాం మీదిరా. అరే కింది నుంచి ఉందిరా ఐడిగో ఎంట్రన్స్ నాకు తెలిసి. చూడు సార్, చూడు అటు సైడ్ చూడు. సో లాస్ట్గా మనము కరెక్ట్ దారిలో పోతాం. 4th ఫ్లోర్ కదా. ఓకే, యూబీ సిటీ మాల్ 4th ఫ్లోర్లో ఉంది కదా. ఎన్నో ఫ్లోర్ ఇది? 4th ఫ్లోర్ కదా. అంతే కదా, కరెక్టే కదా. రే ఏందిరా 8th ఫ్లోర్. ఎవరు లేరు 8th ఫ్లోర్. ఉయ్యమ్మా స్వామి, నువ్వు కొంపలు ముంచుతారా నేను. 8th ఫ్లోర్కి వెళ్ళాలి. 4th ఫ్లోర్ కదా, 8th ఫ్లోర్. ఆడ చూసి ఎవరు లేరు. అమ్మా భయపడిన నేను. ఏంది మా ఆడ ఇదే మాలో ఏందిరా. లిఫ్ట్ పట్టరా రామి. ఏంది మా యాడిపోతానమ్మా మేము. 0 కొట్టు అన్నా. లేదు నా టెన్షన్ వస్తుంది. ఈ బిల్డింగ్లో ఎవరు లేరు ఇడా. నా టెన్షన్ వస్తుంది. ఈ బిల్డింగ్లో ఎవరు లేరు ఇడా. మా రెడీగా ఉండు, చేతులు పట్టుకొని ఉండు. ఎవరు దూరుతాడు ఉన్నాయా? ఎట్టబ్బా సేమ్ స్టోర్ మళ్ళీ అట్టే వచ్చిన. ఏడుందిరా ఇది మాలు. ఏమంటావా? ఫైనల్ రీచ్డా? డెస్టినేషన్ సెక్యూర్డా? అమ్మా ఇవి ఎత్తడానికి అంతసేపు పట్టింది మా. బరువు ఆ షూస్ మినిమం అంటే 30, 50, 60 వేలు పడతాయి. ఏడిపోదాం ఇప్పుడు? కోరమంగళ నడుచుకుంటా అదురుతాను. పక్క నువ్వు నడుచుకుంటా అంటాను. వీడియో అంతా స్పాట్ చేసేది. చర్చ్ స్ట్రీట్లో అల్లరి వేస్తున్నాం. ఏమంటామా? అల్లలేదు మొట్టలేదు ఎక్కుతారు. ఇక్కడ అల్లరి వేస్తే మా ఆస్తులు అడుగుతారు. రష్యన్ కేక్ తిందాం పండి, రష్యన్ కేక్ తిందాం పండి. వీఆర్ గోయింగ్ టు హ్యావ్ రష్యన్ కేక్ టు నైట్. मैं बताता हूँ. ఓకే, ఇప్పుడు మనం ఎంజీ రోడ్ నుంచి కుందనహల్లి అయితే వచ్చినాము. చెప్పడం మర్చిపోయినా, మా ఫ్రెండ్స్ మళ్ళీ బెంగళూరులో కనపడినారు నాకు. దేర్ స్లీపింగ్. అందరు ఈడే ఉన్నారు, నాకు తెలియలే అసలు. అందరు ఊర్లో ఉన్నారులే అనుకున్నా. సౌత్ ఇండియా టూర్ వీళ్ళు కూడా వేస్తున్నారు నాకంటే ముందు. ఈడు వీడియో అని చెప్పి ఆడ బస్సు పోదింగినాడు. అది ర్యాపిడో ఉందిలేమో. నేను కడతాను. 10 నుంచి నాకు బ్యాండ్ పడతానే ఉంది. నాకు ఈడు ఏం లే ఒట్టగాయలు ఎవరు చికెన్తో నేనే కట్టింది. ఇంకా ఆ 10 నుంచి కట్టింది అన్న. ఓకే బాయ్ నోట్ చెప్పు.